అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒడివేలు గారు రచించిన ఎదురు తిరిగింది అనే కథను విందాం. ఈ కథ జూలై 2011 చందమామలో ప్రచురింపబడింది. పూర్వం మిథిల దేశాన్ని మందభాగ్యుడనే రాజు పాలిస్తుండేవాడు. అతడు ముక్కోపి, గర్వి, యుక్తాయుక్తాలు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఏ క్షణంలో ఏది దోస్తే అది రాజాజ్ఞగా ప్రజల మీద ప్రయోగిస్తూ ఉండేవాడు. ఒకనాడు మందభాగ్యుడు రాజప్రసాదపు ఉపరభాగాన చల్లగాలికి ప్రచారు చేస్తూ కింద రాజవీధిలో నడుస్తూ ఉన్న అశేష జనాల్ని, వాళ్ళు ధరించిన వివిధ రకాల దుస్తుల్ని పరీక్షగా చూశాడు. వెంటనే అతడికి ఆలోచన తట్టింది. మంత్రిని పిలిపించాడు. మంత్రివర్య అన్నాడు రాజు. ఏమి సెలవు మహారాజా అన్నాడు మంత్రి. అటు రాజవీధి వైపు చూడు. ప్రజలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనపడుతోంది. ఇది సహించరాని విషయం. ధరించే దుస్తుల నుంచి ప్రతిదాన్ని అందరూ ప్రజలు ఒకే విధంగా అనుసరించాలి. ఆహారం, మాట్లాడే భాష, కొలిచే దైవం అన్నీ ఒకటిగానే ఉండాలి. ఇది మా ఆజ్ఞగా తక్షణం మన రాజ్యం అంతటా చాటించు అన్నాడు. వేషభాషల్లో, తిండి తిప్పల్లో, భక్తి వైరాగ్య విషయాల్లో ప్రజలందరినీ ఒక అచ్చులో తయారైన బొమ్మల్లా చేయడం సాధ్యమయ్యేది కాదని మంత్రి రాజుకు మనవి చేశాడు. ఊహో, రాజాజ్ఞకు తిరుగులేదన్నాడు మందభాగ్య మహారాజు. 2-3 రోజులు గడిచినాయి. తను మంత్రికి ఇచ్చిన ఆజ్ఞలు సరిగా చాటింపు వేయించాడో లేదో, ప్రజలు వాటికి బద్ధులై ఉన్నారో లేదో తెలుసుకోవాలనే కోరిక మందభాగ్యరాజుకు కలిగింది. తన పాలనలోని ప్రతి ఒక్కరూ ఆహార విహారాల నుంచి ప్రతి విషయంలో ఒకే పద్ధతిని, సాంప్రదాయాన్ని అలవరుచుకొని అలా ప్రవర్తించిన నాడు ప్రపంచంలో తన పాలనకు ఒక విశిష్టమైన స్థానం ఆచంద్రార్కంగా ఉండిపోగలదని అతడికి ఎంతో నమ్మిక కలిగింది. ఒకనాటి ఉదయం మందభాగ్యుడు ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతడి మనస్సును కలతపరిచింది. దాసదాసీలంతా ఒకే రకమైన దుస్తుల్లో ఉన్నారు. ఎవరు పురుషుడో ఎవరు స్త్రీయో కూడా తెలుసుకోవటం అసంభవం అయిపోయింది రాజుకు. అక్కడ నుంచి రాణివాసానికి వెళ్ళాడు. అక్కడ ఇదే పరిస్థితి. ఎవరు రాణులో ఎవరు దాసీలో గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. అందరూ ఒకే రకంగా దుస్తులు ధరించి ఉన్నారు. మందభాగ్యుడికి మతిపోయినట్లయింది. మంత్రి మీద ఎక్కడ లేని ఆగ్రహం కలిగింది. సరాసరి దర్బారు హాలుకు వెళ్ళాడు. అక్కడ అదే పరిస్థితి. మంత్రి ఎవరో, సేనానాయకుడెవరో, సేవకుడెవరో తెలుసుకోవటం కష్టమైంది. అందరికీ ఒకే రకమైన వస్త్రధారణ. మంత్రి అని గాండించాడు రాజు. మంత్రి అని తాను కూడా తిరిగి గాండించాడు మంత్రి. నేనా మంత్రిని, దుర్మార్గుడా అన్నాడు రాజు తీవ్రంగా. మంత్రి అదే మాటలను అంతే తీవ్రంగా చిలకలా ఒప్పచెప్పాడు. మందభాగ్యుడు తన అవివేకానికి సిగ్గుపడ్డాడు. మారు పలక్కుండా తన భవనానికి వెళ్ళిపోయాడు. మరునాడు ఎవరికి ఇష్టమైన వస్త్రధారణ వారు అనుసరించవచ్చునని, ఇష్టమైన దేవుణ్ణి కొలుచుకోవచ్చునని రాజాజ్ఞగా చాటింపు జరిగింది. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.